మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ఈరోజు పొద్దుటూరు తాలూకా జనరల్ బాడీ మీటింగు రాష్ట్ర అధ్యక్షులు అల్లపర్తి విద్యాసాగర్ గారు మరియు రాష్ట్ర జనరల్ సెక్రటరీ కామ్రేడ్ డివి రమణ గారు ఆదేశం మేరకు కడప జిల్లా ఎన్జిఓ అధ్యక్షులు మరియు జిల్లా జాయింట్ చైర్మన్ జేసీ చైర్మన్ కామ్రేడ్ బి శ్రీనివాసులు గారు మరియు కామ్రేడ్ ఇత్తపూజయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు వారి ఆదేశాల మేరకు పొద్దుటూరు తాలూకా జనరల్ బాడీ మీటింగ్ను ఏర్పాటు చేయడమైనది. ఆ జనరల్ బాడీ మీటింగు ముఖ్యమైనది ఏమనగా అంటే, మా పాత బాడీ 3 సంవత్సరాలు గడువు పూర్తయిన సందర్భంగా ఈరోజు కొత్తగా నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. మా ఏపీ ఎన్జిఓ పొద్దుటూరు తాలూకా పరిధిలోని 18 పోస్టులకు గాను 18 నామినేషన్లు రావడము, జిల్లా అధికారి, జిల్లా ఎలక్షన్ ఆఫీసర్గా బాలపుల్లయ్య గారు వ్యవహరించి వారు ఈరోజు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రశాంతమైన వాతావరణంలో 18 నామినేషన్లు రావడము, 18 పోస్టులకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం, అది అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా పద్మనాభయ్య గారు కూడా వ్యవహరించడం జరిగింది. ఎందుకంటే ఈ పొద్దుటూరు తాలూకాలో ఒక ఘనమైన చరిత్ర ఉంది. ఎందుకంటే పొద్దుటూరు తాలూకా అనేది చాలా పెద్ద తాలూకా. ఎక్కడికైనా ఏ ప్రోగ్రాం చేపట్టిన రాష్ట్ర నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ వాళ్ళ పిలుపు మేరకు మేము భారీగా జన సమీకరణ కానీ ఉద్యోగులు కూడా వారి సహాయ సహకారాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంలో ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు భారీ ఎత్తున పోయి మేము సక్సెస్ చేయడం జరిగింది. అలాగే జిల్లాలో కూడా మా కార్యక్రమాలు ఏమైనా జరిగినా కూడా గణనీయంగా మేము పెన్షనర్లు, మేము అందరూ ఉద్యోగులు, ఇప్పుడు ముఖ్యంగా సచివాలయ వ్యవస్థ వచ్చింది. సచివాలయ వ్యవస్థలో కూడా వారు కూడా ఇంట్రెస్ట్గా పాల్గొని ఈరోజు మా బాడీలో కూడా 3 ఆఫీస్ బేరర్గా కొనసాగడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఎన్నికైనారు ఈ సందర్భంగా. అందుకు మా ఎన్నికకు తోడ్పడేటువంటి మా సహచర ఆఫీస్ బేరర్స్ ఏంటి, సెక్రటరీగా ప్రమీల గారు, అలాగే అసోసియేట్ ప్రెసిడెంట్గా ఈయన మన అశోక్ కుమార్ గారు, తర్వాత ట్రెజరర్ సదాశివయ్య గారు, మేము మన నాగార్జున సచివాలయం నుంచి, ఇట్లా అందరూ పేరున అందరూ ఎన్నికైన జరిగి వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే నేను ఒక్కనే ప్రెసిడెంట్గా కాకుండా నా సహచరులు కూడా వాళ్ళు కూడా నాకు మంచి హ్యాండ్స్గా ఉంటే నేను కూడా ఇంకా ముందు మంచి కార్యక్రమాలు, ఎందుకంటే ఈ సచివాలయ వ్యవస్థ అనేది వచ్చింది కాబట్టి వాళ్ళకు చాలా సోషల్ ఇంక్రిమెంట్స్ కానీ, వాళ్ళకి ప్రమోషన్ క్యాడర్ కానీ, అలాగే ఎడ్యుకేషన్ సెక్రటరీలకు వాళ్ళకు ఎలాంటి ప్రమోషన్ లేదు, వాళ్ళ పోస్ట్ ఏంటి అనేది కూడా సమస్యలు ఉన్నాయి. ఆల్రెడీ ఈ సమస్యలు మా జిల్లా అధ్యక్షుల నుంచి రాష్ట్ర స్థాయికి తీసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా కొత్తగా నేను ఎన్నికైందంటే మా గ్రామ సచివాలయ వార్డు ఎంప్లాయీస్ కూడా నేను హామీస్తున్నాను. వారి సమస్యలు ఏదున్నా కూడా నా దృష్టికి తీసుకొస్తే ఇమ్మీడియట్గా తాలూకా పరిధిలో సమస్య తీరేదైతే ఇక్కడే పరిష్కారం చేస్తాం. లేని ఏరియాల జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు కామ్రేడ్ శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకెళ్లి అక్కడ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి అక్కడ పరిష్కారము, అక్కడి నుంచి రాష్ట్ర స్థాయి తీసుకుపోతాము. మా సచివాలయ ఎంప్లాయీస్ కూడా నేను హామీ ఇస్తున్నాను.
వాళ్ళకి రావాల్సిన డిమాండ్స్ పైన నిరంతరం పోరాటం చేస్తాము. వాళ్ళు మాకు వచ్చి మా సమస్యలు సార్ అన్నా కూడా చెప్పినా చెప్పకపోయినా నిరంతరం వాళ్ళ సేవలో ఉంటాము. వాళ్ళకు ఏ కష్టం వచ్చినా కూడా మేము ముందుంటాము. ఏపీఎన్జిఓ సంఘం తాలూకా సంఘం ప్రొద్దుటూరు ముందుంటుందని ఈ సందర్భంగా వాళ్ళకి హామీ ఇస్తున్నాను. వాళ్ళు మా ఎన్నికకు సహకరించిన అందరి పేరున అందరికీ నమస్కారం చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు నూతనంగా ప్రొద్దుటూరు తాలూకా యూనిట్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి రామసుబ్బయ్య గారికి నా మనస్ఫూర్తిగా హృదయాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. కంగ్రాచులేషన్ సార్ వన్స్ అగైన్. మీరు ఈ ప్రొద్దుటూరు తాలూకా యూనిట్లో ఉద్యోగుల యొక్క సమస్యలు మీ దృష్టికి వచ్చిన వెంబడే వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తారని చెప్పి ఈరోజు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు గారు నమ్మి మీకు ఈ పదవి అప్పచెప్పినారు. మీరు ఆ పదవిని కరెక్ట్గా ఉపయోగించి ఎంప్లాయీస్ అందరికీ సహకరించాలని చెప్పి వాళ్ళందరి సమస్యలు తీర్చాలని చెప్పి ఈరోజు మీరు ఎన్నిక కాబడిన ఈ ప్రెసిడెంట్ పదవి మీకు బాధ్యతగా తీసుకొని సమస్యలు తొలగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను సార్.